ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్మాంజలు అర్పిస్తూ శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో అహం సత్యబోధగా చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ప్రియతమ ఆప్తులు ఆత్మీయులైన ఎంఎన్ఎన్ గారికి, ఎంవీఎల్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో నేటి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు: మొట్టమొదట ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం మన ఆప్తులు ఆత్మీయులు ఎంఎల్ఎన్ గారు. తర్వాత సత్యం శివం సుందరం గ్రంథపట్నంలో ఈరోజు మనకు సంసిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటి వారు శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు, సాయిరాం కొవ్వూరు. ఇప్పుడే సూర్యప్రకాశరావు గారు కూడా లైన్ లో కనబడుతున్నారు. వస్తాను సార్. తర్వాత రెండోసారి శ్రీ లింగం సూర్యప్రకాశరావు గారు, సాయిరాం నూజివీడు వారు చదువుతారు. ఒకేసారి వాళ్ళ ప్రకాశరావు గారు రెడీగా? రెడీయే సార్. ఓకే సార్. సాయిరాం. ఇప్పుడు ప్రప్రథమంగా మన ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం ప్రారంభించవలసిందిగా మన ఆప్తులు ఆత్మీయులైన ఎంఎల్ఎన్ గారిని స్వాగతిస్తూ అందరికీ సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం. అందరికీ సాయిరాం అండి. పార్థసారథి యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. ఈ భజన అనిల్ కుమార్ గారు ఎలా పడతారో ఒకసారి అందరూ గమనించండి. ఎంతో జోష్తో డ్యాన్స్ చేసే భజన ఇది. చారి గారు చెప్పండి, అన్ని భజనలు అందరికి సూట్ కావని చెప్పండి. ప్రాక్టీస్ చేసుకుని రావాలి. ప్రకాశం ఎంత ఆలోచన పట్టడం ముందే చూసిన కళ్ళారా చూసిన లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ కాల్ అతీతమైంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎవరి టైంని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫస్ట్ డే స్టాప్ అంటే టైంలే అంటే సత్సంగం వల్ల ఆపాం. దెన్ ఫ్రమ్ దేర్ వీ కెన్ కంటిన్యూ టుడే. ఎంత నేను చెప్పింది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ చెప్పింది, స్వామి చెప్పిన మాటలు. ఇందులో నా ఒక్క అక్షరం కూడా ఉండదు. మనకి ఇబ్బందికరంగా ఉంటే మనం ఏం చేస్తాం? స్వామి ఇబ్బందికరంగా ఉంటే వెళ్ళిపోవటం, నిలయంలోంచి బయట ఎక్కడ రోడ్డు మీద తిరగటమే. మన బాగుపడతాలని ఆయన ఎన్నో చెప్పుకుంటాడు. వింటామో లేదా అని మన ఇష్టం. అది సో కంటిన్యూ ఫ్రమ్ ద టాపిక్. నేను ఒక కథ కూడా చెప్పుకున్న తర్వాత దాన్ని బాడీకి రిలేటెడ్గా కూడా చెప్పుకున్నాం. మానవుడు ఎన్నో విధమైన సుఖముల కోసము పాకులాడుతున్నాము. అంటే ఆయన కూడా కలుపుకున్నాడు. మనము అన్నారంటే స్వామి కూడా కలిసే ఉన్నారు. స్వామి మళ్ళీ విడిగా తీసుకోలేదు. గొప్పతనం గమనించండి. ఇక వేరే ఆయన చేస్తే మీరే అంటాడు. సుఖము 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 అని ఉచ్చరిస్తున్నాం. వేర్ వీ కెన్ గెట్ ఇట్? ఎక్కడి నుంచి వస్తుంది? వెతకటం లేదు, విచారించడం. నాట్ ఎంక్వైరీ, నాట్ చర్చింగ్. సో దెన్ కృష్ణ పరమాత్మ అర్జున్ మళ్ళా సరిగ్గా వింటున్నాడో లేదా అని చెప్పి, అర్జున, నీవు నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని భ్రమిస్తున్నావు. ఈ శాంతి విషయేంద్రియములతో నీకు లభించదు. ఈ ఇంద్రియములు ఏనాడు నువ్వు నిగ్రహిస్తావో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయి. సో అర్జున్కే కాదు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, he may be ఆస్తిక, he may be నాస్తిక, ఇట్స్ మస్ట్. వీక్నెస్ బయలుదేరుతాయని చెప్తున్నాడు పరమాత్మ. ఎప్పుడైతే బాడీ వీక్ అయితే మనం ఏం పనులు కూడా చేసే పరిస్థితిలో ఉండవు. మన సత్యవతి మేడం చెప్పింది, బాగా చెప్పింది.
చేతనైన చోటకి వెళ్ళాలి మనం అట్లీస్ట్. నాట్ ఓన్లీ అర్జున, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామని స్వామి చెప్తున్నాడు. కృష్ణుడు వెంట, ఇది కూడా మనకు తెలిసిందే, అర్జున విషయమే ఒక దృష్టాంతంగా తీసుకుందామని చెప్తున్నారు స్వామి. నేను అర్జునాస్ ఇది ముందు అయిందో మరి తర్వాత అయిందో మరి స్వామికే తెలియదు. మరి కృష్ణుడు వెంట జంట ఉండినంతకాలం అర్జునుడు సర్వశక్తిమయుడే తన సాహసాన్ని అనేక విధంగా ప్రదర్శించాడు. కృష్ణుడు స్వధామమునకు వెళ్ళిన తర్వాత అర్జున్ని శక్తి అంతయు నిర్వీర్యమైనది. గోపికలను హస్తినాపురం తెచ్చే సమయం లోపల అడవి గొల్లలు ముట్టడించారు. వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించడకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు, కానీ తనకు చేత కాలేదు. మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధం చేసి పోరాడి విజయం పొందే అర్జునుడు జస్ట్ సింపుల్ అడవి గోళ్ళతో పోరాడటానికి చేత కాకలేకపోయింది. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? సింపుల్ ఒకటే చెప్తాను స్వామి. ఇంతకాలము భుజబలం చూసుకుని నా బలమును విరవీగాడు. కానీ ఆ బలము తన బలం కాదు, దైవ బలము. దైవ బలం ఉండినంత వరకు తన బలంతో పాటు దైవ బలం పూర్తి స్వబలముగా తను పోరాడుతాడు. ఎప్పుడైతే ఆ యొక్క దైవ బలం వెళ్ళిపోయిండో ఈవెన్ ఆ బలాలను కూడా రక్షించుకునే స్థితిలోకి మారిపోయాడు అర్జున్. సో మనకి లోపల స్వామి అంటే భగవంతుడు, దైవం. ఆయన అంతర్భూతంగా ఉండి మనకు ఆత్మస్వరూపంగా ఉండి అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇవ్వటం చేత మనం అన్ని కార్యాల్లో పాల్గొంటున్నాం. సో క్వైట్ అందరికి తెలిసిందే, అందరూ ఒప్పుకోవాల్సిందే. నాకు తెలియదు, నేను కాదంటే కుదరదు. ఈవెన్ నాస్తిక ఆల్సో. మన సంగతి చూడండి, మనం ఎన్ని రోజులు చేస్తామా? ఎవరైనా చేయగలరా? మానవుడు అవుతుందా? మహనీయుడు ఎక్కడున్నా పాపం కామరాజు గారు 365 డే నాడే చెప్పారు. 365 ఇంకా 1600 రోజు ఏడైంది. నిజంగా దైవశక్తి లేకుండా మానవుడు కించి కార్యమును కూడా సాధించలేదు. మా ఇంటికి బ్యూటిఫుల్ అమెరికా నుంచి వచ్చింది డివోటీ పాపం గీతమ్మన్ పాఠశాలది. అవును సార్, చూశాను. దాంతో పాటు వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్లో ఏం పాడాడు గురు భజన్స్. ఎంతో వండర్ఫుల్. ఎంత మళ్ళా కుర్చీలో కూర్చొని పాడాల, కింద కూర్చుంటే మా మేడం చాపించింది. కరెక్ట్ గా సత్సంగం అయిపోయిన టైంలో దే కేమ్ at 12:30. నిజంగా వాళ్ళని కనుక నేను వేస్తున్నా, వేరే వాళ్ళు అయితే 12:30కి వస్తా అంటే నేను సాయంత్రం రావడం చెప్తా. మేడం మా మేడం మాకున్న దాంట్లో మేము చేసుకున్న దాంట్లో అప్పటికప్పుడు మాకు కూడా ప్రసాదం ఆఫర్ చేశాము, సరిగా ఇచ్చాము లేదో చాలాసార్లు మా మేడం. ఆయనకు ఉదాహరణ కూడా చెప్పాడు నాకు, భలే బహుశా అదే ఎగ్జాంపుల్ ఇదేమో నాకు తెలియదు. ఒక మంచి కాగితంతో చక్కగా కవర్ చేసి అంటించి పెట్టావు. స్వామికి వ్రాయాలని చెప్పి మంచిగా అక్షరాలు చాలా గుండ్రంగా రంగురంగుల పెన్నులతో వ్రాసి పెట్టావు. కవర్ పైన అనేక నగిచీలుగా చక్కగా అందమైన బోర్డర్స్ అంతా వ్రాసి సిద్ధం చేశావు. ఆ వ్రాసిన జవాబును కవర్లో పెట్టావు, అంటించావు, పోస్ట్ చేసావు, కానీ అది స్వామికి చేరలేదు. దీనికి ప్రధానం దీనికి వాట్ ఈస్ ద రీజన్? నీ యొక్క అలంకారము, నీ అక్షరముల కందములు, దీనికి లేకపోతే నీ సాహిత్యం, నీ కవిత ప్రధానం కాదు. దానిపైన స్టాంపు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే హాస్టల్లో వేసిన జాబ్ కూడా ప్రశాంతి లేని చేరలేకుండా పోతుంటుంది. మనకు అర్థం కావడం చెప్తున్నారు.
ప్రశాంతి నిలయంలో స్టాంపు లేకుండా ఇస్తే స్వామి తీసిపోయి ఇస్తారంటే ఎవరు ఇస్తే ఎవరన్నా మంచివాడే, అంతకంటే మహనీయుడు ఉండడు. ఏం కోటేశ్వరరావు గారు, అది స్టాంపు లేకుండా ఇచ్చారనుకోండి, గ్రేటెస్ట్ పర్సనాలిటీ. అది అన్ని రకాలు మాట్లాడుకోవాలి మనం. అదే స్టాంపు కనుక ఉంటే ప్రశాంతి నిలయమే కాదు, 1000 మైళ్ళ దూరమైనా అది వెళ్ళిపోతుంది, ప్రయాణం చేస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు నీ నగిశీలు, నీ అందమైన అక్షరాలు, నీ అలంకారాలు చూడరు. వాళ్ళు చూసేది ఒకటే, స్టాంప్ ఉందా లేదా. ఒక తక్కువ స్టాంప్ అయితే మన దగ్గర డబ్బులు కూడా తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేనే పే చేసిన. అవతలాడు పెట్టాల్సింది 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి వేసాడు అనుకోండి, మన దగ్గర వసూలు చేస్తారు వాళ్ళు. మన పాండిత్యము కానీ, మన శాస్త్రము కానీ, మన శక్తి సామర్థ్యములు కానీ, మన ప్రావీణ్యత కానీ లోక సంబంధమైన సమాజంలో గుర్తించవచ్చు. కానీ దైవము నీ నిర్మలమైన చిత్తమును మాత్రమే గుర్తిస్తారు. మనం ఏ సబ్జెక్ట్లో పిహెచ్డీలు తీసుకున్నాము, నేను ఎన్ని పుస్తకాలు రాశాను, ఏ సబ్జెక్ట్లో ఎంత ప్రావీణ్యం ఉన్నది, ఎన్ని అమృత కలశాలు ఇచ్చాము, ఎన్ని నారాయణ సేవలు, ఎన్ని కూడా మేడం చెప్పి, ఇవన్నీ మనకి లెక్కలు. అంటే అవసరం ఆర్గనైజేషన్ పరంగా. అన్ని డిగ్రీలు లెక్కలు వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదంటున్నారు. అని చెప్పి చదువుకోవద్దు, డిగ్రీలు పిహెచ్డీలు సంపాదించాల్సిందే. ఇంకా ఎవరైనా ఒప్పుకుంటే ఇప్పుడు కూడా సంపాదించుకోవచ్చు. ఈ పిహెచ్డీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. మళ్ళీ సత్యాన్ని మాటే తీసుకొస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం టుడే, ఆల్రెడీ లేట్ అయింది మనకి. సో నిత్య జీవితంలో వీ హ్యావ్ టు ఫాలో ద ట్రూత్. ఇప్పుడు బ్యూటిఫుల్ చెప్తున్నారు, ఆకున్న వానికి ఆకలి తీరునే పంచపక్షంలో పాకం విన, నిరుపేద వాని పేదరికం పోవున విత్త ప్రభావం వినయంత. ఒక రిజర్వ్ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయండి, ఎన్ని కోట్లు ఉంది, మన జీడిపి ఎంత అండి, ఇవన్నీ వాడికి ఏంటి, పేదవాడికి ఏమిటి, ఫైనాన్షియల్ సపోర్ట్. రోగ పీడితుని బలి రోగాలు పోను ఔషధం. మా అబ్బాయి అడిగాడు, నాన్న అదేంటి అయిపోయింది అన్నాడు. ఆ కాగితం దగ్గర పెట్టుకుంటే పోతుందా? ఆ కాగితం తీసుకోవాలి, మందులు తెచ్చుకోవాలి. భగవద్గీత ప్రభావము విన్నంత మాత్రమున లేదా శాస్త్ర పఠనము శ్రవణము చేసినంత మాత్రమున మన సాధనలో శాంతి సుఖములు లభ్యము కావు. శాస్త్రి గారు కూడా చెప్పారు, మనం సాధనలో పెట్టాలి. చాలా విషయాలు నేర్చుకున్నాం, సాధనలో పెట్టాలి. చాలా మంది సాధన చేస్తూనే ఉన్నారు, చేయని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఇదే గొప్ప సాధన. విన్న విషయాన్ని గుర్తించిన మార్గాన్ని 1-2 ఆచరణలో పెట్టినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? వీటన్నిటికి మూల కారణం ఏంటంటే సెన్సస్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం. ఇట్స్ మస్ట్. మనకి చెప్పట్లేదు. అర్జున, ఇంద్రియంలో నీ స్వాధీనంలో లేనప్పుడు ఇక ఈ జగత్తులో నువ్వు దేనిని సాధించగలవు? ప్రహ్లాద్ తండ్రితో చెప్పాడు, సార్ నువ్వు అంతా జయించావు, బట్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. లోకములన్నీ గడియలో జయించిన వాడు నువ్వు, బట్ నీ ఇంద్రియాలు నువ్వు జయించలేవని ప్రహ్లాదు చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నారు. మహారాజా, నువ్వు అన్ని రాజ్యంలో జయించావు, కానీ నీ రాజ్యం నువ్వు సాధించటం లేదు. మానసిక సామ్రాజ్యం, మానసిక పత్యాత్ర అని ఈ మధ్య మన ఒక వీడియో కూడా వచ్చింది, చాలా పెద్ద టైం ఉంది, నేను పెట్టలేదు. అది ఎవరైనా అయితే 15 నిమిషాలు తీసుకుపోతుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు మన ఒక స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా అప్పుడప్పుడు ఏమైనా కాన్ఫరెన్స్కి వస్తే అందరి చేత కూర్చున్న వాళ్ళ చేత ఈ మానసిక పత్యాత్ర చేయించేవాడు ఒక రాష్ట్ర అధ్యక్షులు. నేను రోజు చేసి వస్తాను అంటుంది శంకర సరస్వతి గారు అప్పుడప్పుడు నాతో. సో మనం భగవంతుడి టేస్ట్ కావాలంటే మానసిక సామ్రాజ్యాన్ని సాధించాలి.
So we can stop here. When time permits, we can go forward. Jai Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత సర్వ భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం 7వ భాగం చదవడానికి మరొకసారి అవకాశాన్ని కలిగించినటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే ఈ గ్రంథ పఠనానికి మమ్మల్ని అందరినీ ఫాలో అప్ చేస్తూ మాకు ఎక్కడి నుంచి చదవాలి అని తెలియజేస్తూ మాకు దిశానిర్దేశకం చేస్తున్నటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక సుమాంజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాన్యువల్గాను టెక్నికల్గాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారు, పద్మాబయ్యనకు, మరి ఆత్మీయ ప్రేమ స్వరూపులైన ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్సుమాంజలి. మనం ఈరోజు సత్యం శివం సుందరం 7వ, ఇది అందించిన మా సీఎస్మూర్తి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం సత్యం శివం సుందరం 7వ భాగంలో 7వ అధ్యాయంలో ఒక ఆదర్శ భక్తిని లోక సేవా గాథ అనే అంశంలో 211వ పేజీలో ఉన్నాం. అది సబ్జెక్టులోకి వెళ్ళే ముందు 3 రోజుల నుంచి ఎంతో కుతూహల పడిపోతున్నాను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందుకు. అవి కూడా ఎక్కువ డీప్గా వెళ్ళండి, 2 minutesలో చెప్పేస్తాను. 1 క్రికెట్, 2 సచిన్ టెండూల్కర్, 3 గవాస్కర్, 4 మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వీరి గురించి ఒక 2-3 మాటలు. క్రికెట్ అనేది చాలా అద్భుతమైన ఆట. అది ఎందుకనే స్వామి ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అది ప్రత్యక్షంగా చూసే అనుగ్రహాన్ని స్వామి నాకు కలిగించారు. చక్కగా వచ్చారు 2 కెప్టెన్లు. శ్రీలంక కెప్టెన్ అర్జున్ అనుకోగా మన కెప్టెన్ సచిన్ టెండూల్కర్ స్వామి వారికి పాద నమస్కారాలు తీసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి ఒక మాట అన్నారు, వారిని బాగా ప్రయత్నం చేయండి అని ఆశీర్వదించారు. వారి కోచ్గా గవాస్కర్ వచ్చారు. తర్వాత ఈ క్రికెట్ అనేది నిజంగా ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే కనుక స్వామి చెప్పిన 5 Ds కూడా ఈ క్రికెట్లో ఉన్నాయి. ఎంత యూనిటీ అండి, వివిధ దేశాల వాళ్ళు ఆడతారు. మరి వారు ఒకరినొకరు విష్ చేసుకుంటారు, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. ఈర్ష్య ద్వేషాలు ఉండవు. ఒకసారి ఓడిపోతే ప్రతి దేశం గెలవాలని లేదు కదా. ఒకసారి ఓడిపోతే మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ నెక్స్ట్ పాల్గొంటారు. ఈ 5 Ds కూడా అందులో ఉన్నాయి. బాధ్యతగా ఆడతారు, క్రమశిక్షణగా లైన్లో చక్కగా వస్తారు. తర్వాత మన దేశానికి కీర్తి సంపాదించి పెట్టాలని అంకిత భావంతో ఆడతారు. డిస్క్రిమినేషన్, బాల్ ఎటువైపు కొట్టాలి, ఏ వైపు కొట్టాలి అని ఒక విచక్షణతో ఆడతారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గెలవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఆడతారు. అటువంటి ఆధ్యాత్మికంగా కూడా మనం ఆ క్రికెట్ని స్వామికి అందించడం జరిగింది. ఇది చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం మేమంతా. ఎలాగంటే ఆ రోజుల్లో క్రికెట్ అలా చూసేవారంటే వెస్టిండీస్ కెప్టెన్ రిచర్డ్సన్ ఉండేవాడు. హెల్మెట్ లేకుండా రన్స్ అవి తీసేవాడు. ఒక స్త్రీ, హిందూ స్త్రీ, ప్రెగ్నెంట్గా ఉంది, 9 months. ఆ క్రికెట్ చూసింది, డెలివరీ అయ్యాక పిల్లడికి రిచర్డ్సన్ పేరు పెట్టింది. అంత అభిమానంగా చూసేవారు క్రికెట్ని. అత్యద్భుతమైన ఆట అండి అది. మేము బాల వికాస్ పిల్లలకు కూడా చూపించి ఆ విధంగా బాల వికాస్లో కూడా మోటివేషన్ తీసుకురావడం జరిగింది. అలాగే మా పెద్దమ్మ గారు, పెద్ద ఆవిడ అష్టాదశ పురాణాలు పోసన పట్టింది, రాజకీయ కౌన్సిలర్గా చేసింది. ఆవిడ క్రికెట్ చూసి మమ్మల్ని అందరినీ కేకేసేది. ఏమైందని చూస్తే గవాస్కర్ 6 కొట్టాడు, లేదా కపిల్ దేవ్ వికెట్ పడగొట్టాడు. ఈ విధంగా ఇంత ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం. క్రికెట్లో ఉన్న మహిమ అటువంటిది. తర్వాత లిటిల్ మాస్టర్, మన టెండూల్కర్ గురించి అందరికీ తెలిసిందే. బాల వికాస్ విద్యార్థి, గల్లీల్లో క్రికెట్ ఆడుకునేవాడు. అన్నగారి ప్రోత్సాహంతో అండర్ 18కి బాగా ఆడి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి అత్యున్నత స్థాయిలోకి వెళ్ళి 2014లో భారత రత్న అవార్డు కూడా తీసుకున్నాడు సచిన్ టెండూల్కర్. అతను నేషనల్ క్రికెట్లోకి వచ్చిన తర్వాత 10th class పరీక్షలు రాశాడు. అతి చిన్న వయసుతో వచ్చిన క్రికెటర్గా చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇంకా మన లిటిల్ మాస్టర్ గవాస్కర్ గురించి కూడా మీకు అందరికీ తెలుసు.
గవాస్కర్ ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఒక స్వామి ఉపన్యాసం ఇమ్మన్నప్పుడు ఒక మాట చెప్పాడు. అహంకారం ఎలా వదులుకోవాలో నాకు తెలిసింది అన్నాడు. అంటే తను అనుకునేమాట నేను లిటిల్ మాస్టర్ని, నన్ను అందరూ కూడా చాలా చక్కగా చూస్తారు, నన్నే చూస్తారు, నేను పెద్ద సెలబ్రిటీ అనుకుంటూ ఉపన్యాసం మొదలుపెట్టి ఒక మాట చెప్పాడు. స్వామి అర్జున్ రణతంగని గవాస్కర్ని కారులో తీసుకెళ్ళినప్పుడు అక్కడ జనం అంతా కూడా స్వామి చూస్తున్నట్ట, ఇతని చూడలేట. అప్పుడు ఆ విషయం తెలియజేశాడు. నేను ఏదో గొప్ప సెలబ్రిటీ అనుకున్నాను, నేను ఏమీ కాదు, స్వామి ముందు నథింగ్, అందరూ స్వామిని చూశారు అనే విషయాన్ని, అహంకారం పోయింది నాకు చెప్పాను. తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, మీ నిన్న మన సోదరి మనం చాలా చక్కగా చెప్పారు, వరలక్ష్మి మేడం గారు, అలాగే తర్వాత మన సామర్థ్యం గారిని చాలా బాగా రాయిగా బాగా చెప్పారండి. అంటే ఇది నాకు ఒకసారి చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనకు తెలుసు, చిన్నప్పుడు మనం చదువుకున్నాం కూడా. వారు భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన సివిల్ ఇంజనీర్. వారు ఈ డ్యాములు, ఈ గేట్స్ ఇవన్నీ కట్టడంలో ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ అయింది. ఒకసారి ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఒక హయ్యర్ ఆఫీసర్ ఏ విధంగా ఉండాలి అని తెలియజేశారు. వారు గొప్ప దేశభక్తులు కూడా. ఆ డ్యామ్ కట్టే పరిస్థితుల్లో 4 కూలీలు కూర్చుని, అది మన సోదరులు ఇందులో పోస్ట్ చేసినట్టున్నారు ఈ అంశాన్ని. నలుగురు అక్కడ రాళ్ళు ఎత్తలేకపోతున్నారు 4 కూలీలు. ఒక అతను బీడీ కాల్చుకుంటూ పక్కన కూర్చున్నట్ట, కూర్చుని ఎత్తండి అంటున్నట్ట. ఇంట్లో ఒక ఆయన వచ్చేట అక్కడికి. ఒక ఆయన వచ్చి నువ్వు వాళ్ళకి బీడీ కాల్చుకుంటూ కూర్చోపోతే వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అన్నట్టు. అంటే అతను నాకేం పని, నేను సూపర్వైజర్ని, వాళ్ళు చేస్తారు, వాళ్ళని సూపర్వైజ్ చేయడమే నా పని అన్నట్టు. ఇంతట్లో ఈయన వెళ్ళి ఆ రాళ్ళు ఎత్తి వాళ్ళకి సాయం చేసి వచ్చాడు. ఇంతకీ మీరెవరయ్యా నాకు చెప్పారంటే, నేను ఈ సివిల్ ఇంజనీర్ని, ఈ ప్రాజెక్ట్ కట్టి డ్యామ్ కట్టేది నేనే, నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటారు బాబు, నీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలు అన్నట్టు. అదండి నాయకత్వ లక్షణాలు. ఈ విధంగా వీరందరి ద్వారా మనం నేర్చుకోవాల్సింది. నిన్న మొన్న వీరి గురించి వచ్చింది కాబట్టి ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు మనము 213వ పేజీలో వెళదామండి. ఒక భక్తుని ఆదర్శ సేవా గాథ గురించి ఇందులో తెలియజేస్తున్నారు రచయిత సంకలనంలో. మరి ఇది ఏంటంటే, అత్యంత భక్తుడు శ్రీ మడియాల నారాయణ భట్ గారు. ఇది కర్ణాటకలో అడికే మరియు ముద్దనహಳ್ಳಿలో లోక సేవా వృంద అనే ఆధ్యాత్మిక విద్యా సంస్థల్ని స్థాపించిన ఆయన. స్వామికి అత్యంత భక్తుడు, అత్యంత సన్నిహితుడు. స్వామికి టోటల్ సరెండర్ అయిపోయిన నారాయణ భట్ గారి గురించి తెలియజేసిన విషయాలు నిన్న మనం అన్నీ విన్నాం. అయితే ఆయన నిన్న ఏంటంటే స్వామిలో లీనమైపోయిన తర్వాత స్వామి అతని గురించి చెప్పడం, ఇవన్నీ నిన్న మనం విన్నాం. కాబట్టి ఆ మాతృమూర్తి ఎంతో శోకతప్తురాలైపోయి స్వామి దగ్గరికి వచ్చారు వీరంతా. ఆ లోక సేవా బృంద అనే సంస్థలో, ఆ విద్యా సంస్థ పేరు లోక సేవా బృంద సంస్థ, దానికి లోక సేవ అని దాని పేరు అనమాట. అందులో ఆ సంస్థలో ఆ సభ్యులు ఉంటారు కదండి, ఆ సభ్యుల్లో ఒక ఆయన చెప్తున్న, ఈ సందర్భంగా చెప్తున్న విశేషాలు ఇవి. స్వామి నారాయణ భట్టు తిరిగి నన్ను చేరుకున్నాడు, అతను ఎప్పటికీ నాతోనే ఉంటాడు, ఇకపై అతనికి జనన మరణాలనే దుఃఖంతో పని లేదు అని తెలియజేశారు స్వామి. అతను తన జీవితం పరమరక్షణ సాధించాడు. అంటే ఇంకా మళ్ళీ తిరిగి రాని చోటుకు వెళ్ళిపోయాడు, స్వామిలో ఐక్యమైపోయాడు. అందుకు మీరు ఆనందించాలి, అంతేగాని అతని కోసం దుఃఖించరాదు అని స్వామి తెలియజేశారు. అప్పుడు స్వామి మాటలకు అమ్మ అంటే ఈ సంస్థ సభ్యులందరూ కూడా ఆవిడ అమ్మనే పిలిచేవారు. నారాయణ భట్ గారిని కూడా అందరూ అన్నని పిలిచేవారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఒక సంస్థ అంటే ఏ విధంగా ఉండాలి అనేది అందరూ ఐకమత్యంతో పనిచేసేవారు అన్నమాట. అప్పుడు అమ్మ వెంటనే స్పందిస్తూ, స్వామి అతను మీలో లీనమై ఆనందంగా ఉన్నారంటే ఇక నేను అతని కోసం దుఃఖించవలసిన పనే లేదు అందే ఆ మాతృమూర్తి. అవును, నారాయణ భట్టి సాయి నారాయణతో ఒక అంతర్భాగం అయిపోయాడు. మన అనిల్ కుమార్ గారు, అంజనేయ గారు, వీళ్ళంతా కూడా ఆయనలో అంతర్భాగం అయిపోయారండి. మహాత్ములు, మహానుభావులు వారంతా. భగవంతునితో ఐక్యమైపోవడమే నిజమైన ఆనందము. మనమంతా కూడా దానికోసమే కదా ఇక్కడ చెప్పి ఈ దివ్య జ్ఞాన యజ్ఞంలో మనం చేసే ప్రయాణం కూడా అదే. అతను దానిని
సాధించాడు అని తమ అభయ విశ్వాసం అనుగ్రహిస్తూ అభయాన్ని అంతలోనే నారాయణ భట్ లేకపోవడం వల్ల మరి మీరంతా ఎంత బాధపడతారో నాకు తెలుసు, అతను పుట్టపర్తికి వచ్చి నాతో నేను ఉన్నాడని మీరు భావించండి అని చెప్పి ఆ మాతృమూర్తిని స్వామి ఓదార్చారు. అప్పుడు ఆవిడ, స్వామి మరి ఆ లోకసేవ బృంద సంగతి ఏమిటి, ఆ సంస్థ సంగతి ఏమిటి, దాని భవిష్యత్తు ఏమిటి అని అడిగినప్పుడు స్వామి లోకసేవ బృందం ఎప్పుడూ నాదే, అంటే ఆ సంస్థ ఎప్పుడు నాదే, చాలా కాలం పూర్వమే నారాయణ భట్ దాన్ని నాకు సమర్పించేశాడు. ఇక్కడ మన గురుకులం కూడా అలాగే బుల్లమ్మ గారు స్వామికి సమర్పించేశారంటే సత్యసాయి గురుకులం. ఆ విధంగానే దాన్ని కూడా వీరు దగ్ధం. అతను మొట్టమొదటిసారిగా నన్ను దర్శించిన ఆనాడే ఆ పని చేశాడు. స్వామి చేతిలో పెట్టేశాడు, ఏం వచ్చినా స్వామి చూసుకుంటారు. ఇప్పటి వరకు దాన్ని నేనే చూసుకుంటూ వచ్చాను, ఇక మీదట కూడా నేనే చూసుకుంటాను, దాని గురించి మీరు విచారపడవద్దు అని తమ దివ్య సంకల్పమును ప్రకటించారు. తమ కుమారునిలోని పలు సుగుణాలను స్వామి ప్రశంసిస్తూ ఉండడంతో అమ్మ స్వామిని అమాయకంగా ప్రశ్నించారు. పాప మాతృమూర్తి కదండి, ఎంత స్వామిలో కలిసిపోయారన్నా ఆ మాతృమూర్తి ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అది నేను కూడా అనుభవించడం జరిగింది. స్వామి శ్రీనివాసం నాకు కూడా తెలియజేయడం జరిగింది. స్వామి మరి అటువంటి భక్తుని ప్రాణాన్ని మీరు ఎందుకు కాపాడలేదు అని అడిగింది. అందులో స్వామి చెప్పారు, నేను అతడి ప్రార్థనలను మన్నించి ఆయన ఏం ప్రార్థించుకున్నాడు, స్వామి నేను చేయవలసిన పని అంతా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను అని ప్రార్థించుకుని ఉంటాడు. ఇంకా నాకు ఈ జీవితంతో పని లేదు, నేను మళ్ళీ ఇంక ఈ జీవితంలో మళ్ళీ కొత్త జీవితం ఎత్తకూడదని ప్రార్థించుకున్నాడేమో. ఆయన అతని ఆకాంక్ష నెరవేరినట్లుగా అనుగ్రహించాను. ఆయన కోరిక అదే ఉండొచ్చు, అది అనుగ్రహించాను స్వామి చెప్పారు. అతడు నాలో లీనమైపోవాలని ప్రార్థిస్తూ ఉండినాడు. మీరంతానేమో నన్ను అతడి ప్రాణాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నారు, కాను నేను చేసినది సవ్యమే. అంతే, అందులో ఏది మంచిదో అదే చేస్తారు స్వామి. అంతకన్నా ఇంకా అదృష్టం ఏం కావాలండి, మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాం అంటే అని ఆవిడ్ని ఓదార్చన్నమాట. ప్రశాంతి నిలయంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న తన ఆకాంక్షను అమ్మ స్వామివారి వద్ద వ్యక్తపరిచారు. అందుకు స్వామివారు, నేను లోకసేవా బృంద విద్యా సంస్థలను చేపట్టేందుకు త్వరలోనే అలికి వస్తాను. ఇది అలికే పొద్దనహళ్ళి మనందరికీ తెలుసు, కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. అటు విమ్మట నీవు వచ్చి ఇక్కడే ఉండిపోదు కానీ, మరి ఆవిడ కూడా దానికి అందులో ఒక సభ్యురాలు కాబట్టి అవన్నీ స్వామివారికి అప్పగించే వరకు కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత అయిన తర్వాత నీవు వచ్చి ఇక్కడ ఉండిపోదు కానీ అని చెప్పి స్వామివారు తెలియజేశారు. మా అభ్యర్థనలను మన్నించి లోకసేవా బృంద సంస్థకు తదుపరి అధ్యక్షుని స్వామివారే స్వయంగా ఎంపిక చేసుకోవాలి. మరి సంస్థలకి అధ్యక్షుడు ఉండాలి కదండి. అదేవిధంగా ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల్లో సత్యసాయి ట్రస్ట్ వేరు, సత్యసాయి సేవా అసోసియేషన్స్ వేరంటే వేరు కాదు, ఒక దాంట్లోనే భాగాలు అనమాట. అలాగే సత్యసాయి విద్యా సంస్థలు, ఇప్పుడు ట్రస్ట్ అంటే ట్రస్ట్ మెంబర్స్ అంతా ఉంటారు, మిగిలిన వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సాధారణంగా దానికి ఐఏఎస్ తప్పకుండా ఉంటారు. మన చక్రవర్తి ఐఏఎస్ గారు ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ ఏం పనులు చేయాలి, ఏమేం చేయాలి అని ఆర్థిక సంస్థలకు అందరికీ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉంటారు. తర్వాత సంస్థలు, మన విద్యా సంస్థలకు అన్నిటికీ కూడా మరి వీళ్ళు ఉంటారు కదండి, ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్. ఈ విధంగా ఈ సంస్థకు కూడా మరి అధ్యక్షుడిని నిర్వహించాలి. ఇక ఆంతరింగిక సంభాషణల ముగింపులో అప్పటికి మేము పూర్తిగా మర్చిపోయిన సంగతిని గుర్తు చేస్తూ, వీళ్ళ పూర్తిగా మర్చిపోయిన సంగతి ఏంటంటే చితాభస్మం తీసుకొచ్చారు. ఆ నారాయణ భట్ గారు చితాభస్మాన్ని ఒక పాత్రలో పెట్టి తీసుకొచ్చారు. అది గుర్తు చేస్తూ చితాభస్మం అన్న పాత్రని గురించి మమ్మల్ని స్వయంగా తామే అడిగారు. సర్వజ్ఞులకు భగవాన్, ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. ఆ కృష్ణుడు అటుకులు తెస్తే, కుచేలు అటుకులు తెస్తే ఆయన ఇవ్వకపోతే కృష్ణుడే అడిగి తీసుకున్నాడు, సర్వజ్ఞుడు కాబట్టి. అదేవిధంగా స్వామి గుర్తు చేశారు ఆ పాత్ర గురించి. నేను బయటికి వెళ్ళి ఆ పాత్రను తీసుకొని రాగా స్వామి తమ దివ్యహస్త స్పరిస్తూ దాన్ని ఆశీర్వదించారు. ఆ చితాభస్మమును చిత్రావతి జలాల్లో నిమజ్జనం చేయవలసిందిగా ఆదేశించారు. మేము ఆ ఇంటర్వ్యూ గది నుండి వెలుపలికి వచ్చే సమయానికి
మా హృదయాలు తేలికబడి అప్పటి వరకు మమ్మల్ని మేమున్న అంటే బాధపడుతున్న విషాద ఛాయలు పూర్తిగా శాశ్వతంగా తొలగిపోయాయి. ఈ మొత్తం వీళ్ళంతా లోపలికి రూమ్లోకి వెళ్ళడము, వారి స్వామి అనుగ్రహం పొందడము, చాలా తేలికపడిన హృదయాలతో బయటకు వచ్చారనమాట. అంతవరకు బరివెక్కిన గుండెల్లో ఉన్నారు పాపం నారాయణ భట్ గారి గురించి. 4 దశాబ్దాలకు పైబడిన గత కాలంలో భగవానుడు ప్రదర్శించిన అసంఖ్యాకములైన అద్భుత దివ్యలీలన్నింటినో స్వయంగా ప్రత్యక్ష సాక్షిగా వీక్షించగలిగే భాగ్యశాలిగా నన్ను భగవాన్ అనుగ్రహించారు. ఇక్కడ నన్ను అంటే ఆ సంస్థలో ఒక సభ్యులు అన్నమాట. కానీ నాటి ఉదయం ఇంటర్వ్యూ గదిలో నేను వీక్షించిన అత్యంత అరుదైన ఆ అద్భుత లీల మాత్రం మహోదాత్తమైనది, ఔన్నత్యోద్ధారకము, ఔన్నత్యాన్ని కలిగించేది, చాలా ఉదాత్తమైనది అనమాట. అగు భగవానుని అద్భుత లీలలో ఒకటి అని నేను చెప్పి తీరాలి. ఏమిటో ఆ లీల చేయడం ఇవన్నీ కూడా అద్భుతమని నేను తెలియజేస్తున్నారు. తర్వాత కొంచెం స్వామివారి దివ్య ఆజ్ఞానుసారము శ్రీ గంగాధర భట్ గారు అంటే ఆ సంస్థలో లోక సేవా బృంద సంస్థలో ఒక ఆయన్ని సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెనువెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని లోక సేవా బృంద సంస్థ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి అడిగే ముద్దనహళ్ళి విద్యా కేంద్రాలను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దివ్య శ్రీ చరణారవిందములకు సమర్పించుటకు సభ్యులందరిచే ఒక రిక్వెస్ట్ అండి అందరికి, ఈ టాపిక్ అయిన వరకు ఈ బుక్ వరకే చెప్పండి. డోంట్ టచ్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్స్. ఓకే, మీకు సంబంధం లేకుండా మాట్లాడద్దు ఇక్కడ. ఈ బుక్ లో ఉన్న విషయాలు చెప్పండి. డోంట్ టచ్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్. ఓకే. ఏకగ్రీవ తీర్మానం చేయించడం, అటు పిమ్మట మేము ప్రశాంతి నిలయానికి వెళ్ళి ఆ ఏకగ్రీవ తీర్మానాన్ని స్వామివారికి సమర్పించాము. స్వామి మా పట్ల పరిపూర్ణ ప్రేమానుగ్రహాలు ప్రసరించారు. ఆ సందర్భంలో మాతో నెరపిన సుదీర్ఘ సంభాషణలో అంటే మాతో గడిపిన లోక సేవా బృంద సంస్థల నిర్మాణ విషయముగా నారాయణ భట్ ఎదుర్కొన్న అనేక కఠోర శోధనలు, పడిన విపరీత కష్టాలు, అనుభవించిన దురవస్థల గురించి ఎంతో సుదీర్ఘంగా మాకు వివరించారు. సంస్థల నిర్వహణల నిమిత్తమై నారాయణ భట్ చేసిన భారీ రుణ మొత్తాల విషయం కూడా స్వామి ఆ సందర్భంలో ప్రస్తావించి త్వరలోనే తాము ఆ మొత్తాలన్నింటినీ తిరిగి తీర్చేస్తామని మాకు అభయమిచ్చారు. సంస్థలో తక్కిన సభ్యులమైన మాకందరికీ ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తూ నారాయణ భట్టు నిస్సందేహంగా గొప్ప వ్యక్తే, కానీ ఒక్క పుష్పము అదెంత పెద్దదైనా ఎంత అందమైనదైనా హారం కాదాలు. అంటే ఒకే పుష్పం, ఒక మంచి అందమైన గులాబీ ఉంటే ఒక పుష్పం దండ కాదు కదా, 10 పుష్పాలు కలిస్తేనే దండ. అలాగే మీరందరూ కూడా నారాయణ భట్టుకు తోడుగా అతని సరసన నిలబడి అందరూ కలిసి ఒక్క మనిషి వలె ఏకమై అతనికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. అదే ఐక్యతను మీరు నిలబెట్టుకోండి, కాపాడుకోండి. అప్పుడు ఈ సంస్థలు ఉత్కృష్టమైన మహోన్నత స్థితికి ఎదుగుతాయి అని చదివించారు భగవాన్. లోక సేవా బృంద సంస్థ విద్యా కేంద్రాలను భగవానులు చేపట్టే ప్రక్రియ దాదాపుగా వెంటనే ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో ఏర్పడిన ఒక కమిటీ వారు త్వరలోనే అడికని దర్శించారు. ఆ కమిటీలోని సభ్యులందరూ సంఘంలో అత్యున్నత స్థానాలను అలంకరించి ఉన్న ప్రముఖులే. అంతేకాక వారంతా భగవాన్ బాబా వారికి అత్యంత ప్రగాఢ భక్తులు. అడికే విద్యా కేంద్రంలో వారు కనుగొన్న విశేషాలు ఆ సభ్యుల మనస్సులలో గాఢముగా నాటుకొని వారంతా ఎంతో ముగ్ధులయ్యారు. అడికే, ముద్దనహళ్ళి 2 కేంద్రాలలో గల విద్యా సంస్థల్లోని మానవ వనరులు, ఇతర వస్తు విశేషాల వివరాలను వారు విపులంగా సేకరించి సంగ్రహపరుచుకున్నారు. అలాగే సంస్థలకున్న ఆస్తులు, అప్పులు వివరాలను కూడా వారు మదింపు చేసుకున్నారు. సెంట్రల్ ట్రస్టును
ఒక సానుకూల నివేదిక సమర్పించారు. అటు పిమ్మట జరిగిన సెంట్రల్ ట్రస్ట్ సభ్యుల సమావేశంలో లోక సేవా బృంద సంస్థ తీర్చవలసి ఉన్న భారీ రుణ మొత్తాన్ని గురించి సభ్యులొకరు ప్రస్తావించినప్పుడు స్వామి చెప్పారు, నేను ఆ సంస్థలను స్వీకరిస్తున్నది భవనాల కోసమో నిధుల కోసమో కాదు, అక్కడి మంచి మనుషులు వారి అంకిత సేవా తత్పరత భక్తి ప్రపత్తుల కారణంగానే ఆ సంస్థను స్వీకరించానని చెప్పి స్వామి తెలియజేశారు. 1977 అక్టోబర్ నెలలో విజయదశమి పర్వదినాన ప్రశాంతి నిలయంలో భారీ సంఖ్యలో సమావేశమైన భక్తజన కూటముల సమక్షంలో లోక సేవా బృంద సంస్థకు చెందిన విద్యా సంస్థలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వహణ యాజమాన్యంలోనికి స్వీకరిస్తున్నట్లుగా సెంట్రల్ ట్రస్ట్ వారు చేసిన నిర్ణయాన్ని నాటి బ్రహ్మాండమైన బహిరంగ సభాముఖంగా ప్రకటితము గావించారు. భగవాన్ ఆ ప్రకటన మా ఆకాంక్షలు అంటే మా కోరికలు నెరవేరినట్లయి సంపూర్ణ సాఫల్యత సిద్ధించిన భావన మాలో కలిగింది. మా ప్రియతముడైన అన్నను కోల్పోవడంతో మా జీవితాలలో ఏర్పడిన శూన్యతను స్వామివారు ఆ విధంగా తమ దివ్య ప్రేమతో నింపారు. 1978 ఆగస్టు మాసంలో మద్దనహళ్ళికి విచ్చేయడానికి విద్యా సంస్థలను లాంఛనప్రాయంగా స్వీకరించడానికి, అంటే అంతక్రితమే అన్నీ తీసుకున్నారు కాబట్టి కేవలం ఒక నామమాత్రంగా స్వీకరించడానికి ఎట్టకేలకు భగవాను దయతో అంగీకరించారు. అటు తర్వాత తాము అడిగే కూడా విచ్చేయగలమని భగవాన్ బాబా వారు చెప్పారు. మన ప్రభువు స్వామి ముద్దనహళ్ళికి వేయించే ఉన్న వర్తమానం అందడంతో మా అందరి వడలో పులకరించి మా హృదయాలు ఆనందంతో నిండిపోయినవి. మా జీవితాల్లో సంభవించనున్న అత్యంత ముఖ్యమైన ఆ మహత్తర ఘట్టం కోసం ఎప్పుడా అని ఆతురతతో ఆపేక్షతో మేమంతా ఎదురు చూడసాగాము. విద్యార్థుల లేత హృదయాలు మహదానందోత్సాహాలతో ఉప్పొంగి పొరసాగింది. ప్రతి ఒక్కరి ముఖాలలో గొత్త వెలుగు నిండిపోయింది. అంతే కలకల్లాడిపోతున్నాయి అనమాట. అందరి కన్నులలో నూతన మెరుపులు తడుపు స్వామిని స్వాగతించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ వాటికవే ఉత్సాహంగా సాగిపోయింది. యావత్ విశ్వానికే ప్రభువులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ముద్దనహళ్ళిలోని సత్యసాయి గ్రామకు స్వాగతించుటకు మేము చేస్తున్న సన్నాహాలేవి స్వామివారి దివ్యస్థాయికి ఎంత మాత్రము సరితూగనివని, దురదృష్టవశాత్తు అవి చాలా అల్పస్థాయిలోనివని కూడా మా హృదయాంతరాలలో మాకు తెలుసు. అయితేనేమి అలనాడు శబరి విదురుల వంటి భక్తుల అతి సామాన్య పర్ణశాలను సైతము అత్యంత కృపతో తన రాకచే పావనముగా విజయ కరుణామూర్తి ఈ భగవాన్లే కదా ఆనాటి రామచంద్రుడు ఈ సాయి అన్నమాట అన్న వాస్తవాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని మా మనస్సులకు మేమే సర్ది చెప్పుకొని కొంత ఊరట చెందాము. మాలో బాహ్యంగా కానీ అంతరంగంగా కానీ ఉండని ఏవేని లోటుపాట్లను తప్పిదాలను మన్నించి క్షమించవలసిందిగా భగవాను ప్రార్థిస్తూ రానున్న పావన శుభదినం కోసం ఆతురతతో ఉత్సుకతతో ఎదురు చూడసాగాం. అంటే స్వామివారు ముద్దనహళ్ళికి వస్తున్నారు, ఈ విద్యా సంస్థలు నామాత్రంగా స్వీకరించడానికి మరి మేమేమి ఏర్పాట్లు అని మేము చేసి ఇలా సరిపోతాయి, మేమంతా ఉడతా భక్తి అని మీరు ఆ సందర్భంగా వారు అనుకున్నారు. మళ్ళీ వారికి వారే సర్ది చెప్పుకున్నారు. అది 1978 ఆగస్టు 14వ తేదీ శుభతిథి దశమి రోజు మా స్మృతి పదంలో శాశ్వతంగా ఉల్లేఖితమై ముద్రింపబడిన ఆనాటి మా దివ్యానందాన్ని, అంటే అప్పుడే వాళ్ళ మైండ్లో ముద్రపడిపోయిందనమాట. ఆ ఆనందాన్ని, ఆ అనుభవాన్ని వర్ణించడానికి ఎప్పటికీ ఏ భాష సరిపోదు, వర్ణింప శక్యమూ కాదు. ఆనాటి ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో స్వామి సత్యసాయి గ్రామకు విచ్చేశారు. స్వామివారు సత్యసాయి గ్రామ మందిరమునకు వేయించేస్తున్న శుభతరుణంలో వారికి ఘనమైన స్వాగత సత్కారములతో ఎదుర్కోలు పలికేందుకు నేవీ బ్లూ కాషాయ రంగు యూనిఫామ్ ధరించి
దుస్తులు ధరించి ఉన్న 400 మంది విద్యార్థులు మందిరం వరకు 200 అడుగులు పొడవున తీర్చిదిద్దిన మెత్తని పూలబాటకి ఇరువైపులా బారులు తీరి, అంటే స్వామికి అక్కడ కార్పెట్ వేశారు, చక్కగా పూలు పరిచారు. స్వామిని ఆహ్వానించడానికి విద్యార్థులను చక్కటి నీలము కాషాయ రంగు యూనిఫామ్లో ఉన్నారన్నమాట, బారులు ఉన్నారు. భగవానులకు గౌరవ వందన సమర్పణ గార్డ్ ఆఫ్ ఆనర్ గావించారు. స్వామివారి కారు దిగి స్వామివారి కారు దిగి ఆ పరిసరాలని ఒకసారి నిశ్చలుగా ఎక్స్ట్రీమ్లీ సారీ మెత్తని పొలవాటికి లోపల బారులు తిరిగి భగవాన్లు గౌరవవందన సమర్పణ గావించారు. స్వామివారి కారు దిగి ఆ పరిసరాలను ఒకసారి నిశ్చితంగా పరికించారు. పశ్చిమ దక్షిణ దిక్కులలో బారులు తీరి సూర్యరశ్మిలో సూర్యరశ్మిలో సుప్రభాత స్నాతములైనట్లు దివ్యంగా ప్రకాశిస్తున్న పర్వత శ్రేణులను పరిశీలనగా చూశారు భగవాన్. వారి కన్నుల ప్రేమానుగ్రహాలను కురిపిస్తుండగా వారి దివ్యతేజోవదనంలో బ్రహ్మానందంతో నిండిన తరహాస చంద్రికలై ప్రకాశిస్తుండగా భగవానులు మృదు మధుర కోమల శ్రావ్య కంఠముతో ఇది ఒక తపోభూమి అన్నారు. ముగించేస్తారండి. మందిరం వరకు ఉన్న 200 అడుగుల దూరాన్నంతని నడుస్తూ ఇరువైపులా బారులు తీరి ఉన్న ఆ విద్యార్థుల వరుసలు మధ్యగా సాగి అంటే ఆ విద్యార్థుల మధ్య వరుసగా ఉన్న విద్యార్థుల మధ్య నుంచి మందిరం మెట్లెక్కి వరండాలో ప్రవేశించారు. అక్కడ ఒక శిలాఫలకం పైన ఉన్న తెరను తొలగిస్తూ, అంటే దాన్ని ఓపెనింగ్ చేశారనమాట. ఆ ఫలకంపై ఉల్లిఖితమే చెక్కబడి ఉన్న, అంటే ఉల్లితో చెక్కబడి ఉన్న, ఉల్లిఖితమే చెక్కబడి ఉన్న రాసి ఉన్నటువంటి శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్ 1978 ఆగస్టు 14వ తేదీన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారిచే వారి అపారదయతో ప్రారంభింపబడినది అన్న విశేష పదజాలమును స్వామి పెద్దగా పైకి వినబడేలా చదువుతూ ఆ శిలాఫలకమును ఆవిష్కరించారు. ఆ శిలాఫలకం కాబట్టి దాని మీద ఉలితో చెక్కారనమాట ఈ అక్షరాలన్నీ కూడా. అదికే ముద్దనహళ్ళిలో ఉన్న 2 విద్యా సంస్థలకు వేరువేరుగా 2 ట్రస్టులు ఏర్పరిచి 2 ట్రస్టులకు తామే ట్రస్టీగా, అంటే ట్రస్టీ అంటే ధర్మకర్తగా ఉండునట్లుగాను, లోకసేవా బృందంలోని పెద్దలకు సభ్యులు నిర్వాహక పాలక మండలిగా ఏర్పడి ఆ 2 విద్యా సంస్థలను నిర్వహించినట్లుగాను అంతకు ముందే స్వామి నిర్ణయించి ఉన్నారు. స్వామివారి మందిరంలో సాయిరామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామండి. స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్సుమాంజలు. స్వామివారి మందిరంలో ప్రవేశించి అక్కడ తమ కోసం ఏర్పరిచి ఉన్న సముచిత సింహాసనంలో ఆసీనులు కాగా, మా కలలో నెరవేరి చిరకాల ఆకాంక్ష సాకారమై సిద్ధించినందుకు సంతృప్తతా భావనతో నిండి వెలిగిపోతున్న వదనాలతో మేము స్వామివారి చుట్టూ చేరి నిల్చున్నాము. మేము ముకుళిత హస్తాలతో, స్వామి, ఈనాడు మీరు ఇక్కడకు విచ్చేసి మా జీవితాలకు అత్యంత సౌభాగ్యం అనుగ్రహించారు. మా జీవితాలకు సాఫల్యత సార్థకత సిద్ధించినవి స్వామి అని స్వామికి విన్నవించాము. స్వామివారు మాపై అపార ఔదార్యమును ప్రసరిస్తూ మీ వంటి కార్యకర్తలు ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్నారు స్వామి. స్వామివారితో పాటుగా అలికేకు విచ్చేసి ఉన్న ప్రసిద్ధ వేద పండితులకు బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావదాని గారు అక్కడి వాతావరణమునకు ముగ్ధులై అప్పటి ఆ దృశ్యమును చూచి స్వామివారితో ఇలా అంటున్నారు: స్వామి,
ఇదంతా చూస్తుంటే అలనాడు శ్రీరామచంద్రమూర్తి భరద్వాజ ముని ఆశ్రమమును సందర్శించిన లీలా నాటక ఘట్టము పునరావృత్తమైనట్లు గోచరిస్తున్నది అన్నారు కామావధాని గారు. క్రొత్తగా నెలకొల్పబోయే ట్రస్టుకు సంబంధించి దస్తావేజులను అధికారికంగా దఖలుపరిచి నమోదు చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు మందిరాన్ని ఆనుకొని ఉన్న కుడి ప్రక్క గదిలో అప్పటికప్పుడే పూర్తి చేయబడినవి. ఆ లాంఛనాలు పూర్తి కాగానే స్వామివారు సత్యసాయి గ్రామ ఆవరణమంతటా కలయ తిరిగి పాఠశాల, వసతి గృహాలలోని ప్రతి గదిని సందర్శించారు. విద్యార్థులంతా అత్యంత భక్తి ప్రపత్తులతో అమితానందముతో భగవానులను తమ గదుల్లోకి స్వాగతించారు. దాదాపుగా ప్రతి గదిలోనూ విద్యార్థులు సమర్పించిన ఏ కుర్చీలోనైనా సరే భగవానులు ఆసీనులైనారు. కొన్ని గదులలోనైతే విద్యార్థులు తమ పరుపులను, పక్కబట్టలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటిపై దుప్పట్లు పరిచి మెరుగైన సోఫాలను ప్రత్యేకముగా స్వామివారి కోసం సిద్ధం చేసి ఉంచారు. భోజనశాల, వంటశాలలను కూడా స్వామి సందర్శించారు. కడకు గోశాలను, వ్యవసాయ క్షేత్రాలను సైతం వదలకుండా వాటిని తమ దివ్య పద పద్మముల స్పర్శతో పావనము గావించారు భగవాన్. అతిథి అభ్యాగతులతో కలిసి మందిరంలో మధ్యాహ్న భోజనాలు చేసిన అనంతరం ప్రార్థనా మందిరంలో విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి స్వామి ప్రసంగించారు. సత్యసాయి గ్రామలో అదే స్వామివారి ప్రప్రథమ ప్రసంగం. కస్తూరి పరిమళాలతో గుబాళించే మనోహరమైన కన్నడ భాషలో భగవాన్ అత్యంత మధురంగా ప్రసంగించారు. తమ అధ్యాపకుల నుంచి మంచి ఆదర్శములను గ్రహించి వారి వలనే ఆదర్శ జీవనమును అలవరుచుకోవాలని విద్యార్థులకు ఉద్బోధ గావించారు. నేను పుట్టపర్తి నుండి వైట్ ఫీల్డ్కు ప్రయాణించే సందర్భాల్లో ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఆనందాన్ని అందిస్తాను అని అభయమిస్తూ భగవాన్ తమ ప్రసంగాన్ని ముగించారు. ఆ స్వామివారి యొక్క ఆ చివరి వాక్యం అనగా ఇప్పుడు బెంగళూరు వెళ్లే సమయంలో నేను ఇక్కడికి వస్తాను అనేటువంటి అమృత వాక్యం వాళ్ళకి అనిపించింది. ఆ చివరి వాక్యం విద్యార్థులు, అధ్యాపకులు అందరి నుండి పెద్ద పెట్టున శ్లాఘనతో కూడిన హర్షాతిరేకమును పొందినదని వేరుగా చెప్పనవసరం లేదు కదా. ప్రార్థనా మందిరం నుండి స్వామివారు బయటకు నడిచి వస్తూ ఆ పక్కనే నిలబడి ఆనందాశ్రువులను రాలుస్తున్న ఒక పిల్లవాడిని చూచి తమ దివ్య హస్తచాలనముతో ఒక బంగారు ఉంగరాన్ని సృజించి ఆ బాలునికి ప్రసాదించారు. స్వామివారిని చూచినటువంటి అమితమైన ఆనందిస్తున్నటువంటి ఆ విద్యార్థికి స్వామి ప్రేమతోటి ఉంగరాన్ని ప్రసాదించి ఇచ్చారు. తమ తిరుగు ప్రయాణానికి ముందుగా అధ్యాపకులను, సంస్థ పెద్దలకు సభ్యులను సమావేశపరిచి ఇక మీదట సంస్థను ఎలా నిర్వహించాలనే అంశాలపై తమ దివ్య మార్గదర్శక సలహాలను, ఆదేశాలను వారికి వివరించారు భగవాన్. ఆ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, వ్యక్తపరచిన సందేహాలకు ఒక మాతృమూర్తి వలె స్వామి ఎంతో ప్రేమగా, ఓర్పుతో సమాధానాలు వివరించారు. స్వామి కారు సత్యసాయి గ్రామను వదిలి వెళ్ళగానే మా హృదయాలు కూడా స్వామివారిని అనుసరించి వారితో వెళ్ళిపోయినట్లుగా మా అందరికీ అనిపించింది. మా జీవితాల్లో అది ఒక మరపురాని, మరువలేని మధురమైన రోజు అంటున్నారు రచయిత నరసింహస్వామి. ఆ మరునాడే మేమందరము కలిసి స్వామి వారికి మా కృతజ్ఞతలను సమర్పించేటందుకు బృందావనకు వెళ్ళాము. స్వామి, మమ్ములను మీ ఆలనా పాలనలలోనికి స్వీకరించినందుకు మేము ధన్యులమయ్యాము. మీకు ఇవే మా ధన్యవాదములు స్వామి అని మేము వారికి నివేదించగా, మీరు నావారు, నేను మీవాడను. మీ అమ్మగారు మీకోసం ఏదైనా చేస్తే మీరు ఆమెకు థ్యాంక్స్ చెప్తారా అని తల్లి ప్రేమతో, 1000 తల్లుల ప్రేమతో స్వామివారు వారికి సమాధానం చెప్పారు. ఆ విధంగా మా అందరి ఆవేదనలకు, ఆందోళనలకు తెరదించుతూ లోక సేవా వృంద సంస్థల ఉగ్రణాధిపత్యమును, పరిరక్షణ బాధ్యతలను
స్వయంగా భగవానులే స్వీకరించారు. మరికొద్ది రోజులలోనే లోక సేవా వృంద సంస్థల నిర్వహణ, అభివృద్ధి కోసం నారాయణ భట్ చేసిన రుణాలన్నింటినీ స్వామివారే పూర్తిగా తిరిగి చెల్లించి వేశారు. తమ మాట ప్రకారం 1979 జనవరి 31 తేదీన అలికే విద్యా కేంద్రమును కూడా సందర్శించారు. 1994 ఆగస్టు 15వ తేదీ అది ముద్దేనహళ్లిలోని సత్యసాయి గ్రామ విద్యా కేంద్రం 2 విధాలుగా ధన్యత నొందిన రోజు. అది మన పవిత్ర మాతృదేశ 48వ స్వాతంత్ర దినోత్సవం కావటంతో పాటుగా సత్యసాయి గ్రామకు భగవాన్ బాబా వారు 19వసారి విచ్చేసి, అనగా దరిదాపుగా సంవత్సరానికి ఒక్కసారి ఆ ముద్దనహెళ్ళి విద్యాలయాలని సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. అప్పటికి 19వసారి రావటం ఈ సన్నివేశంలో ఆ ప్రాంగణంలోని నిర్మింపబడిన నూతన మందిరానికి ప్రారంభోత్సవం గావించిన పావన దినము కావటం కూడా మరొక విశేషం. సత్యసాయి గ్రామకు భగవానులు విచ్చేస్తున్న శుభవార్త ముందు రోజు సాయంత్రమే ప్రకటింపబడటంతో అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు అందరిలోనూ వెళ్లి విరిసిన ఆనందం ప్రస్ఫుటముగా ప్రకటితమైనది. ఎన్నో రోజులు ముందుగా తెలియలేదు, రేపు వస్తారనంగా తెలియటం అంటే చాలా ఆనందం కలిగించేటువంటి విషయం అది. అంతకు క్రితం రోజు అనగా ఆగస్టు 14వ తేదీ నాడు బృందావనంలో సాయంకాల దర్శన సమయంలో సత్యసాయి గ్రామకు చెందిన అధ్యాపకులను ఉద్దేశించి, రేపు నేను ముద్దనహళ్లికి రావచ్చునా అని భగవానులు ప్రశ్నించడంతో వారంతా ఒక్కసారిగా దిగ్భ్రమకులోనే అవాక్కైపోయారు. ఆ ఉపాధ్యాయులు, అధ్యాపకులు. కానీ ఆనందంతో వెలిగిపోతున్న వారి ముఖాలలోనే వారి సమాధానం ప్రస్ఫుటమైనది. ఆ అధ్యాపకుల ముఖతః రానున్న సమాధానం కోసం ఏమాత్రం ఆగకుండా భగవాన్ బాబా వారే మళ్ళీ వారితో, నేను రేపు వస్తున్నాను, సిద్ధంగా ఉండండి అన్నారు. స్వామివారి ఆ దివ్య ప్రకటన సత్యసాయి గ్రామలోని ప్రతి ఒక్కరిపై విద్యుత్ ప్రసారం వలె పనిచేసింది. ఆ రాత్రికి రాత్రే వెంటనే అక్కడి వారంతా కలిసి సువిశాలంగా పరుచుకొని ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రపరిచి నూతన మందిరాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంసిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైపోయారు. చివరికి నూతన మందిరానికి రంగులు వేసే పనులు కూడా ఆ రాత్రే పూర్తి చేయబడినాయి. ఆ నూతన మందిరం స్వామివారి ఆదేశానుసారము సత్యసాయి గ్రామ ప్రాంగణంలో ఆగ్నేయ మూలలో మెరకగా ఉన్న ఒక భూభాగంలో నిర్మింపబడింది. ఈ భవన నిర్మాణంలో ఒక ప్రణాళిక ఉన్నది. ఏమిటంటే, మొదట ఆ సంస్థ నిర్వాహక పాలక మండలి వారు ఆ మందిరాన్ని సత్యసాయి గ్రామ విద్యా సంస్థల భవన సముదాయముల మధ్యగా ఒక కేంద్ర స్థానములో పాఠశాలకు, వసతి గృహాలకు సమీపంగా ఉండేటట్లుగా నిర్మించాలని ఒక స్థలాన్ని అక్కడ పాలక మండలి వారు నిర్ణయించుకున్నారు, ప్రతిపాదించుకున్నారు. అయితే సంస్థ అధ్యక్షులు శ్రీ గంగాధర్ భట్, కార్యదర్శి శ్రీ బి నారాయణరావు గారు ఆ మందిర నిర్మాణానికి భగవానుల ఆశీస్సులు అనుజ్ఞలను పొందేందుకు ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పుడు స్వామివారు సత్యసాయి గ్రామ ప్రాంగణం యొక్క మ్యాప్లను పరిశీలిస్తూ ఆ ప్రాంగణంలో ఆగ్నేయ మూలలోని ఒక ప్రదేశంలో తమ వ్రేలిని ఉంచి ఆ ప్లాన్ మీద ఎత్తుగా మెరక మీద ఉన్న ఈ స్థలం మందిర నిర్మాణానికి మేలైనది అని వారికి చెప్పారు. అంతేకాకుండా వారు మొదట ప్రతిపాదించిన స్థలమును ఆ మ్యాప్లో చూపిస్తూ అక్కడ మరికొన్ని ఇతర భవనాలు రానున్నాయి అని చెప్పారు. సరిగ్గా స్వామివారు చెప్పినట్లే అదే స్థలంలో తరువాతి 10 సంవత్సరాల కాలంలో జూనియర్ కాలేజీ, హాస్టల్ భవనాలు వెలిసినవి ఆ మధ్య ప్రాంతంలో. దివ్యమైన ఈ నూతన మందిరము ప్రశాంతి నిలయం, బృందావన్లలోని 2 మందిరాల ప్రధాన నిర్మాణ లక్షణాలను, శిల్పాకృతులను పుణిగిపుచ్చుకొని తనలో సమ్మిశ్రితము గావించుకుంది. ఈ నూతన మందిర సంప్రదాయబద్ధమైన 4 గుమ్మటముల వంటి కలశ శిఖరాలు, చుట్టూరా అలంకృతములై శోభిల్లుతున్న వసారాలు అనగా నడవలు, మండపముల వంటి 2 వసారాలు ప్రశాంతి మందిర నిర్మాణాకృతులను చూపరులకు గుర్తు చేస్తుండగా, ఆ మందిర అండాకార నిర్మాణము
దాని చుట్టూ విశాలంగా పరుచుకొని ఉన్న పచ్చిక బయళ్ళు త్రయీ బృందావనమును జ్ఞప్తికి చేస్తాయి. ప్రశాంత నిలయంలోను అలాగే త్రయీ బృందావనంలో ఉన్నటువంటి కట్టడములను రెండింటిని పుణికిపుచ్చుకున్నది ఈ మందిరం. ఆ మందిరం భవనం మొత్తం విస్తీర్ణం సుమారు 4000 చదరపు అడుగులు. అందులో అండాకారములో ఎత్తైన కప్పుతో ఉన్న హాలు భాగం 1800 చదరపు అడుగులు ఆక్రమించుకొని ఉంది. క్రింద పైన రెండంతస్తులతోను కలిపి మొత్తం సుమారు 6200 చదరపు అడుగుల మేర నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. మందిర భవనం మొత్తం లోపల వెలుపల కూడా సుందర సులలితములైన వివిధ కళాకృతులు శిల్పకళా చమత్కృతులతో చెక్కబడి జీవకళ ఉట్టిపడుతూ ఇంపుగా ధారాళంగా అలంకరింపబడి ఉండటంతో మందిరము శోభాయమానమైన దివ్య కళను సంతరించుకొని ఉన్నది. ఎంతో అందంగా ఉన్నది, టీవీగా ఉన్నది. స్వచ్ఛమైన వినీలాకాశంతో నిర్మల వాతావరణం నెలకొని ఉన్న ఆహ్లాదకరమైన ఆనాటి ఉదయం 10 గంటల సమయంలో భగవాన్ బాబా వారు సత్యసాయి గ్రామ ప్రాంగణానికి విచ్చేశారు. అక్కడి విద్యార్థులు అధ్యాపకులలో వెల్లివిరిసిన ఉప్పొంగిన ఆనందోల్లాస పారవస్యముల నడుమ నూతన భవనములోని విశాలమైన హాలులో పూజాపీఠము వద్ద ఉన్న జ్యోతిని వెలిగించి భగవానులు ఆ నూతన మందిరానికి ప్రారంభోత్సవము గావించారు. ఆ రోజు ఎలాంటి ఇతర బహిరంగ సభా కార్యక్రమాలు లేకపోవడంతో విద్యార్థులకు అధ్యాపకులకు ప్రత్యేకంగా స్వామివారితో పూర్తి సమయం గడిపే అవకాశం లభించింది. వారంతా భగవానులు కురిపించిన దివ్య ప్రేమానుగ్రహాల ధారాపాతమున ఓలలాడారు. బృందావన్ నుండి తాము ప్రత్యేకించి తీసుకుని వచ్చిన బహుమానాల పంటలో నుండి వారిలో ప్రతి ఒక్కరికి భగవాన్ విశేష కానుకలు అందించారు. ఎన్నో కానుకలు తెచ్చారు బృందావనం నుంచి స్వామి ఇక్కడ వారికి ఇవ్వడానికి. అంతేకాక అవిగాక అందరికీ పెన్నులు, మిఠాయిలు, యాపిల్స్ ధారాళంగా పంచిపెట్టారు. స్వామివారు అంతటితోనే సరిపెట్టలేదు. సత్యసాయి గ్రామ విద్యా కేంద్రం కోసం గోడ గడియారాలు, చిత్రపటాలు, క్యాంపస్ కు కావలసిన శబ్ద శ్రవణ యంత్ర పరికరాలను అనగా ఆడియో సిస్టమ్స్ కూడా స్వామి తమ వెంట తీసుకుని వచ్చారు. మందిర ప్రారంభోత్సవం తదుపరి స్వామివారు ఆ మందిర భవనం అంతటా మూల మూలలలోనూ చుట్టూరా కలయ తిరిగి ఆసక్తితో పరిశీలించి ఆ మందిర నిర్మాణ కౌశలమును, వాస్తు నైపుణ్యమును, శిల్పకళా చాతుర్యమును అమితంగా మెచ్చుకున్నారు. మందిర మధ్య భాగంలో ఉన్న పెద్ద హాలులోని గోడలను, ఎత్తైన కప్పును సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చీఫ్ ఇంజనీరు కల్నల్ జోగారావు గారికి చూపిస్తూ స్వామివారు ఇలా అంటున్నారు, జోగారావు చూడు, ఈ భవన నిర్మాణం ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా ఎంత సున్నితంగా, నాణ్యంగా, సొగసుతో కూడి ఉందో కదా. ఈ భవన నిర్మాణానికి వీళ్ళెంత మొత్తం వెచ్చించారో నీకు తెలుసా అని ఆయన అడిగారు. జోగారావు గారు తన లెక్క ప్రకారం ఉజ్జాయింపుగా ఒక మొత్తమును పేర్కొన్నారు. ఒక అమౌంట్ చెప్పారు, ఇంత అయి ఉంటుందని. వెంటనే స్వామివారు ఎంతో గర్వంతో మురిసిపోతూ, కాదు కాదు, నువ్వు చెప్పిన దాంట్లో సగం కన్నా ఇంకా తక్కువ మొత్తాన్ని వీళ్ళు ఖర్చు చేశారు అని చెప్పారు. అక్కడే ఉన్న సంస్థ కార్యదర్శి నారాయణరావు గారు ఆ విషయాన్ని ధృవీకరించారు. అతిథుల కోసం నిర్మించిన గదులలో చక్కటి అభిరుచితో క్రమబద్ధంగా తీర్చిదిద్దిన వివిధ అలంకార వస్తు సంచయము, ఇతర ఉపకరణాలను పరిశీలించిన భగవానులు నారాయణరావు గారి గురించి ఇలా చెప్తున్నారు. నారాయణరావు సన్యాసి అయినప్పటికీ స్వయంగా అతనే బెంగుళూరులో అనేక దుకాణాల చుట్టూ తిరిగి ఈ సామానులన్నీ పోగు చేశాడు. ప్రతి ఒక్క వస్తువును ఎంత విలక్షణంగా, చక్కగా, పొందికగా అతడు అమర్చి పెట్టాడో చూడండి అంటూ చాలా సంతోషం వెలిబుచ్చారు, మెచ్చుకున్నారు నారాయణరావు గారి యొక్క కళా నైపుణ్యాన్ని స్వామివారు. భగవాన్ ఆ నూతన మందిర భవనాన్ని అంతటా తిరిగి పరిశీలిస్తూ చివరికి పై అంతస్తు బయటి వసారాలోకి వచ్చి అక్కడి నుంచి కనిపిస్తున్న ఆ పరిసర ప్రాంతాల రమణీయ ప్రకృతి సౌందర్యమును తదేకంగా తిలకించసాగారు. ఆ చుట్టుప్రక్కల కొండల మీద, మైదానపు ప్రాంతంలోనూ అంతటా
దట్టంగా పరుచుకుని ఉన్న పచ్చదనంతో కళకళలాడుతూ కనులకింపుగా ఉన్న ఆ దృశ్యం శోభాయమానముగా వెలిగిపోతోంది. అక్కడికి ఉత్తర దిశలో విశాలంగా వ్యాపించి ఉన్న చిక్బళ్ళాపూర్ పట్టణం, దాన్ని ఆనుకొని ఆ ప్రక్కనే నిండైన నీటితో తళతళలాడుతూ కనిపిస్తున్న పెద్ద తటాకము ఇత్యాదులను చూస్తూ కొంత తడవు అలాగే నిలబడిపోయిన భగవాన్ ఆశ్చర్యం ప్రకటిస్తూ ఇలా అంటున్నారు: ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలనిపించటం లేదు. ఇక్కడే కొద్ది రోజులు ఉండిపోవాలని అనిపిస్తోంది అన్నారు స్వామివారు. కొద్దిసేపటి తరువాత భవనం లోపలికి తిరిగి వచ్చి మొదటి అంతస్తులోని లాంజ్లో ఆసీనులై ఆ భవన నిర్మాణానికి సంబంధించిన వివిధ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు భగవాన్. మరలా క్రింది అంతస్తులోని హాలులోకి తిరిగి వచ్చేసరికి అక్కడ ఆ విద్యా సంస్థ పూర్వ విద్యార్థి ఒకరు తన నూతన వధువును తల్లిదండ్రులను వెంట తీసుకుని వచ్చి భగవాన్ ఆశీస్సుల కోసం వేచి ఉన్నాడు. ఆ ఆ వివాహ దుస్తులతోనే ఉన్నారు వాళ్ళు. చిక్బళ్ళాపూర్లో కళ్యాణ వేడుకలు జరుగుతుండగా భగవాన్ ముద్దెనహళ్లికి వచ్చినట్లుగా సమాచారం అందటంతో వివాహ క్రతువు మధ్యలోనే ఆపి కళ్యాణ మండపం నుండి నేరుగా అక్కడికి వచ్చిన ఆ నూతన వధూవరులకు అపార కరుణామూర్తియగు భగవానుల ఆదరపూర్వకమైన ఆశీస్సులు దండిగా మెండుగా నిండుగా అనుగ్రహింపబడగా వారి ఆనందానికి హద్దులే లేవు. ఆ పెళ్లి తంతులో మధ్యలోనే వచ్చేసారట స్వామి దర్శనం కోసం. వారికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందటం కూడా ఎంతో అదృష్టవంతులు వారు. ఆ సమయంలోనే మరొక విద్యార్థి భగవాన్ బాబా వారి కోసం ప్రత్యేకించి స్వయంగా తన చేతులతో తయారు చేసిన చెక్క పాదుకలను, అంటే పాపకోళ్ళు అంటారట, ఆ చెక్క పాదుకలను పావుకోళ్ళు అంటాం మనం మామూలుగా, పాపకోళ్ళు కరెక్ట్ పేరు అన్నమాట, తెచ్చి స్వామికి సమర్పించడంతో స్వామి ఆ విద్యార్థిని, అతని పనితనాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని నిండుగా ఆశీర్వదించారు. మధ్యాహ్న భోజనాల అనంతరం క్రింది హాలులో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా అతి సామాన్య రీతిలో ఒక చిన్న కార్యక్రమం నిర్వహించబడింది. అందులో ముందుగా గంగాధర్ భట్, నారాయణరావు గారు కొద్ది నిమిషాల పాటు ప్రసంగించిన అనంతరం స్వామివారు లేచి నిలబడి మధురమైన కన్నడ భాషలో సంభాషిస్తూ ఇవిలాగా చెప్తున్నారండి: ఈ సుందర మందిరములో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా మనసు ఆనందంతో నిండిపోతోంది. ఆ ఆనందం వర్ణించటానికి మాటలు చాలవు. కానీ నేను మాట్లాడకపోతే మీరంతా నిరాశ చెంది నిరుత్సాహపడతారు, కాబట్టి నేను మాట్లాడతాను అని తమ అభిభాషణ కొనసాగించారు. 40 నిమిషాల పాటు సాగిన ఆ వాగామృత వాహిని ప్రేమమయి అగు ఒక మాతృమూర్తి తన ప్రియమైన బిడ్డలకు అందించిన ఒక నిస్వార్థ ప్రేమ సందేశమే. తల్లి బిడ్డలకు ఇచ్చినటువంటి సందేశం వలె ఇచ్చారు స్వామి సందేశం. తమ దివ్య ప్రసంగానంతరం స్వామివారు ఆ భవన ప్రణాళికలను రూపొందించి నిర్వహణ బాధ్యతలను వహించిన వాస్తు శిల్పి, ఆర్కిటెక్ట్ అంటారు, ఆ ఆర్కిటెక్ట్ అయినటువంటి శ్రీ మాధవ్ కామత్ గారికి ఒక ఉంగరాన్ని సృజించి ప్రసాదించారు. ఆ తర్వాత ఆ భవన నిర్మాణ పనుల గుత్తేదారు అనగా కాంట్రాక్టర్, ఆయనకి కూడా, ఆయన పేరు శ్రీ ముని నరసప్ప ఆయన పేరు. వారిని పిలిచే ఆ గుత్తేదారిని, నువ్వు ఎంతో మనస్సు పెట్టి భక్తి ప్రపత్తులతో ఈ మందిరాన్ని కట్టించావు అని చెబుతూ విభూతి సృజించి దానిని తమ కోసం అక్కడ ఏర్పాటు చేసిన వెండి గ్లాసులోని నీటితో కలిపి, స్వామివారి కోసం పెట్టినటువంటి వెండి గ్లాసు నీటిలో ఆ స్వామివారు సృష్టించి విభూతి కలిపి ఇలా చెప్తున్నారు: నీవు దీర్ఘకాలముగా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావు కదా అని ఆ నీటిని ఆ కాంట్రాక్టర్ చేత త్రాగించారు భగవాన్. అటు పిమ్మట ఒక స్వర్ణాంగుళీయము కూడా సృజించి అతనికి ప్రసాదించారు. సత్యసాయి గ్రామం నుండి తిరుగు ప్రయాణమైన స్వామి ఇక వెళ్ళబోతారనగా కారులో ఎక్కబోయే ముందు అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు స్వామిని విడిచి ఉండాలన్న బాధతో కన్నీటి పర్యంతమై విచారవదనాలతో ఉండటం గమనించి, ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది, నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉంటాను అని వారందరికీ అభయాన్ని అందించడంతో స్వామివారి ఆ ఆనంద స్ఫోరకములైన వాక్కులతో
వారి కన్నులలో నిండిన దుఃఖాశ్రువులు వెంటనే ఆనంద బాష్పాలుగా మారాయి. స్వామివారి యొక్క ఒక మాట, ఒక ఆ సందేశం, ఇక్కడికి నేను మళ్ళా మళ్ళా వస్తాను అనే మాట వాళ్ళకి చెవుల్లో అమృతం పడినట్లయింది. వాళ్ళ దుఃఖం పోయింది. వారికి తాము వసగిన మాట ప్రకారం స్వామివారు మరుసటి నెలలోనే, అనగా 1994 సెప్టెంబర్ 18వ తేదీన సత్యసాయి గ్రామకు విచ్చేసి ఆ నూతన మందిరానికి ప్రేమదీప అనే నామకరణం చేశారు. ఈ పేరు పెట్టడంలో ఉన్న ఆంతర్యాన్ని కూడా చెప్తున్నారు. ఆ పేరులో గల భావగర్భితమైన అంతరార్థాన్ని ఇలా వివరిస్తున్నారు స్వామి. బొంబాయిలోని మందిరాన్ని సత్యదీప్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయం ప్రేమతో నిండి ఉన్నందువల్ల ఈ మందిరాన్ని ప్రేమదీప అనే పేరుతో పిలవవచ్చును. మీ హృదయమే ఒక ప్రేమ జ్యోతిగా ప్రకాశించాలి. అప్పుడు మీ హృదయమే ఒక మందిరముగా మారిపోతుంది. మీరందరూ ప్రేమ దీపలో చేరి కలిసిమెలిసి కూడి ఉండి ప్రేమను అభివృద్ధి గావించుకోండి. ఒక్క దీపము నుండే వందలాది దీపాలను వెలిగించగలిగిన విధముగానే మీ హృదయాలలో ఉన్న ప్రేమను మీ చుట్టూ ఉండే వందలాది మంది ప్రజల్లోకి కూడా ప్రవహింపజేయాలి. ఈ ప్రపంచం మొత్తం ప్రేమతో నింపబడాలి. నా ఈ ప్రేమ వాక్కులు అమృత బిందువులు, అమర బిందువులు, ఆనంద బిందువులు అని అమృత వాక్యాలు వారికి ప్రసాదింపజేశారు. భగవాన్ బాబా వారు అళికేలోని సత్యసాయి విహారకు రెండవసారి 2001 జనవరి 31వ తేదీన విచ్చేశారు అళికేకి. అంతకుముందు 22 సంవత్సరాల క్రితం సరిగ్గా అదే రోజున, అనగా 1979 జనవరి 31వ తేదీ నాడు భగవాన్ అళికేకు విచ్చేసి ఉన్నారు. స్వామివారి ప్రస్తుత పర్యటన మాత్రం ఒక విధముగా విశిష్టమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఆ విశిష్టత 90 నిమిషాల పాటు హెలికాప్టర్లో ప్రయాణించి ఎక్కడా ఆగకుండా బెంగళూరు నుండి బయలుదేరి అళికేకు చేరుకున్న స్వామివారి ఆనాటి హెలికాప్టర్ ప్రయాణమే విశిష్టమైనది. అప్పటి వరకు భగవాన్ బాబా వారు చేసిన హెలికాప్టర్ ప్రయాణాలన్నింటికన్నా అత్యంత సుదీర్ఘమైనటువంటిది. మళ్ళీ అదే సాయంత్రం స్వామి అళికే నుండి హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం చేసి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. స్వామివారి ఆ పర్యటన గురించిన సమాచారం ధృవపరచబడినది, అళికెలో ప్రకటించబడినది కేవలం అంతకు క్రితం రోజు సాయంత్రం మాత్రమే. మొద్దనేళ్ళకి వచ్చినప్పుడు అలాగే ప్రకటన, ఇక్కడ కూడా అళికేకి వచ్చినప్పుడు కూడా అలాగే ప్రకటన చేయించారు. మరునాటి మధ్యాహ్నం స్వామివారు అళికే నుండి తిరుగు ప్రయాణం అయ్యే సమయానికి అక్కడ 25,000 మందికి పైగా జనులు గుమికూడి ఉన్నారు. ఒక్కరోజు ముందే తెలిసింది, కానీ భగవంతుని యొక్క నిర్ణయంతో ఎంతమందో 25,000 మంది వచ్చారు. ఆనాటి ఉదయం హెలికాప్టర్ 9:30 క్రిందకు దిగటానికి ముందుగా సత్యసాయి విహార్ పైన గాలిలో చుట్లు తిరుగుతున్న సమయంలో పైనుండి చూస్తున్న మాకు అన్ని దిక్కుల నుండి ప్రవహిస్తుండిన ప్రజావాహినులు హెలీప్యాడ్ వైపుగా చేరుకోవటం కనిపించింది. ఇక్కడ మాకు అంటున్నారంటే ఈ రచయిత గారు కూడా స్వామితో పాటు ఆ హెలికాప్టర్ లో ఉన్నారట. ఆ క్రింద దృశ్యాన్ని వర్ణిస్తున్నారు. వర్తులాకారంలోని ఆ హెలీప్యాడ్ చుట్టూ రక్షణ కోసం నిర్మించిన అడ్డుకట్టలను చుట్టుముట్టి కొన్ని వేల మంది ప్రజలు అప్పటికే గుమిగూడి ఉండగా, మరొక ప్రక్క హెలీప్యాడ్ నుండి మందిరం వరకు భగవానులు నడిచి వచ్చుటకు వీలుగా ఏర్పరిచిన మార్గానికి ఇరువైపులా తెల్లని యూనిఫామ్ దుస్తులు ధరించి 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు వరుసగా బారులు తీరి భగవాన్ బాబా వారిని భక్తిపూర్వక మర్యాదలతో ఘనంగా స్వాగతించేందుకు సిద్ధంగా నిలిచి ఉన్నారు. హెలికాప్టర్ నేల మీదకు దిగిన క్షణం నుండి మళ్ళీ ఆ సాయంత్రం భగవానులు హెలికాప్టర్లో తిరిగి ప్రయాణమై వెళ్లేంత వరకు సుమారు 5 గంటల పాటు సత్యసాయి విహార్ అంతటా శుద్ధమైన బ్రహ్మానంద వృష్టి ఏకదాటిగా జడివాన వలె కురిసింది. అందరూ అనుభవించారు ఆ బ్రహ్మానందాన్ని. ఆనాటి సాయంత్రం అక్కడి అశేష జన సమూహాలు భగవాన్ బాబా పట్ల భక్తి పారవస్యంతోనూ ఆనందావేశోన్మత్తతతో చేసిన జయ జయ ధ్వానముల నడుమ భగవానులకు ఘనంగా వీడ్కోలు పలికారు. హెలికాప్టర్ గాలిలోకి లేచి క్రమంగా పైకి ఎత్తు పుంజుకొని
ఎగురుతుండగా క్రింద భూమిపై ఉన్న ఆ హెలిప్యాడ్ అశేష జన సముద్రం మధ్యలో ఒక దీవి వలె కనిపించింది. హెలిప్యాడ్ కాలగమనంలో 22 సంవత్సరముల అంతరముతో భగవాన్ బాబా వారు అలికేకు విచ్చేసి ఉన్న 2 పర్యటనల సందర్భాలలోనూ, అనగా మొదటి సందర్భం 1979, తర్వాత 2001 మధ్యలో 22 సంవత్సరాల అంతరం ఉన్నది. ఈ రెండింటినీ కూడా స్వయంగా వీక్షించిన ప్రత్యక్ష సాక్షిగా అలికే విద్యా సంస్థల అధ్యాపకులు ఒకరి మాటలలో మనం ఇప్పుడు భగవాన్ బాబా వారి అలికే పర్యటన విశేషాలను తెలుసుకుందాము. ఆయన చెప్తున్నారు అన్నమాట, ఈ 2 సంఘటనల్ని దర్శించుకున్నటువంటి ఒక అదృష్టవతుడు ఆ ఉపాధ్యాయుడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందముల పావన స్పర్శతో అలికే క్షేత్రము పునీతమై పులకరించిన భవ్య దినమైన 1979 జనవరి 31వ తేదీ మా జ్ఞాపకాలలో ఎప్పటికీ పచ్చగా తాజాగా నిలిచిపోతుంది. మొదటిసారి స్వామి వచ్చిన సన్నివేశాన్ని ముందు చెప్తున్నారండి. నారాయణ భట్ గారు చేసిన తపస్సు, త్యాగములు మరియు లోక సేవా వృంద విద్యా సంస్థల భవతవ్యమును గురించి వారు చిరకాలముగా కన్న కలలు, ప్రేమతో పెంచి పోషించుకున్న ఆకాంక్షలు ఆనాటితో నెరవేరి సఫలీకృతములైనవి. 2001 జనవరి 31వ తేదీ నాడు, అనగా 2వ సందర్శన నాడు అలికేకు భగవాన్ బాబా వారి 2వ పర్యటన కేవలం అలికే ప్రజలకే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కోస్తా జిల్లాలలోని వేలాది మంది భక్తులకు కూడా భగవాన్ బాబా వారు ధారాళంగా అనుగ్రహించిన ఉదార దివ్య వర ప్రసాదమే 2వ సన్నివేశం. భగవాన్ బాబా వారి ఈ 2వ పర్యటనకు ఒక వారం రోజుల ముందుగానే హెలిప్యాడ్ సిద్ధం చేస్తూ ఉండటంతో స్వామివారి రాక తథ్యమనే సూచన స్వామివారి రాక కోసం ఎదురు చూడటంలోని ఆనందోత్సాహాలు అప్పటికి ఆ క్షేత్రమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ వాస్తవంగా స్వామివారి ఆగమన సమాచారం మా అందరికీ ధృవీకరించబడినది, తెలియజేయబడింది కేవలం ఆ క్రితం రోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలోనే. ఈ వారం రోజులు వీరు ఊహాగానాలతోటే ఉన్నారు, హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నటువంటి కారణం ఏమిటో ఊహించి. అయితే ఆ సమాచారం కేవలం ఈ జిల్లాలో మాత్రమే కాకుండా పొరుగు జిల్లాలన్నింటిలో కూడా దావానలంగా క్షణాల మీద పాకిపోయింది. 24 గంటల్లో స్వామివారి ఈ ఆగమనం కూడా తెలిసిపోయింది పొరుగు జిల్లాల వారికి. మరునాడు తెల్లారేసరికి సూర్యోదయానికి ముందే ఆ వార్త స్థానిక దినపత్రికలన్నింటిలో ప్రముఖంగా ప్రచురింపబడింది. ఆనాటి ఉదయం 9 గంటల లోపే కొన్ని వందల మంది సేవాదళ సభ్యులే కాక సుమారు 10,000 మంది ప్రజలు కూడా హెలిప్యాడ్ చుట్టూ చేరి గుమిగూడారు. విద్యార్థులు, అధ్యాపకులు అంతా కలిసి ఆ రాత్రంతా పాటుపడి పనిచేసి విద్యా కేంద్ర ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. బహిరంగ సభ నిర్వహించేందుకు వీలుగా ఒక భారీ పందిరి నిర్మించారు. మర్నాటి ఉదయం వేలాది మంది భక్తజనులు శిరస్సులు పైకెత్తి ఆకాశం వైపు ఆశగా ఆతృతతో ఇక్కడ ఆపేద్దాం సార్. సాయిరామ్ సార్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన స్వామివారికి, గురువు గారికి, వింటున్న అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సాయిరామ్ అండి.